ఈ లోపల 71లో నా వివాహం, అదో సన్నివేశం. ఇంకా నేను యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అదో సన్నివేశం. తర్వాత మా తమ్ముడు ఇక్కడ కాలేజీలో ఒక పీయూసీ జాయిన్ చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరం మళ్ళీ హైదరాబాద్లో హోమియోపతి కాలేజీలో సీట్ వస్తే అక్కడికి పంపించారు. ఈ ఇంట్లో ఉన్నాం. ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇది కూడా పెంకుటిలేనండి? ఇది పెంకుటిల్లు కాదు, ఇది మామూలుగా డాబా. చేవోలు సుబ్బారావు గారిని ఆయన ఉండేవారు. వాళ్ళు పైన ఉండేవాళ్ళు. కింద 2 పోర్షన్లు, ఒక పోర్షన్ మేము, ఒక పోర్షన్ గంటి సున్నాయనమూర్తి గారు, మేము వాళ్ళు కలిసే ఉండేవాళ్ళం. అదే ఒక కుటుంబంలాగా కలిసి ఉండేవాళ్ళం. అందులో ఉన్నప్పుడు ఆ తర్వాత ఏంటంటే అందులో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఎదురుగుండా ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆయనను ఆవిడ ఇద్దరు కూడా ఫార్మసీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్. వాళ్ళు మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు, తర్వాత బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళది. వాళ్ళ పక్కన ఒక స్థలం ఉంటే అది అమ్మకానికి వస్తే అప్పుడు మళ్ళీ ఏదో కొంత లోన్ తీసుకున్నాం, లేదా ఏం చేసాం, మొత్తానికి ఆ స్థలం పోనీ ఈసారైనా కొందామని మా తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు ఆయన కొంచెం ఒక స్థలమైన లేకుండా ఎట్లాగే అని చెప్పేసి మొత్తానికి ఏదో అందరూ సాయం చేయడం వల్ల, అంటే సాయం చేయడం అంటే అప్పు తీసుకురావడం, దాన్ని మా స్థలం తీసుకోవడం జరిగింది. తర్వాత మెల్లిగా అప్పు మాస్టర్ గారు ఎవరికి ఎప్పుడు అప్పు తీర్చేసేవారు తప్ప ఎప్పటికప్పుడు ఆయన వరకు అలా అవుతుండేది. ఆ స్థలంలో చిన్న పాక వేశారు. ఈ ఆదివారం డిస్పెన్సరీ అక్కడ జరిగేది. అప్పటికే చాలామంది ఆదివారం చాలామంది వచ్చేవారు డిస్పెన్సరీకి. డాక్టర్లు వచ్చేవాళ్ళు. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్లో కొంతమంది కూడా మాస్టర్ గారికి హోమియోపతిక్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఆదివారం ఆ డిస్పెన్సరీకి వాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ జరిగేది. ఈ లోపల ఏంటంటే ఆ పాక ఉన్నటువంటి ఆ స్థలం ఉన్నటువంటిది మెల్లిగా చిన్న ఇల్లు కట్టాలి అనేటువంటి ప్లాన్ అది చేశారు. ప్లాన్ చేసి దానికి కావాల్సినటువంటిది ఇంచుమించుగా ద్వారబంధాలకు వాటికి కావాల్సిన వుడ్డు వచ్చింది, అన్నీ రెడీ చేశారు. అంతా ఉండేది. ఏదో ఇల్లు ఏదో కట్టేయడం జరుగుతుంది. చిన్నది ఏదో ఒక ఇల్లు సొంతం అండి ఏర్పాటు చేయాలి అనేటువంటిది. అది జరుగుతుంది. ఇంతలోకే మాకు ఆ ఇంట్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ ఇక్కడ జరిగింది. అయిన తర్వాత అక్కడి నుంచి ఏదో సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో అక్కడ ఎవరు ఉండేవారంటే ఇప్పుడు మన సిహెచ్ఎన్ రాజు గారి చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఆ పాకలో పక్కన ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళు విలేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వాళ్ళు కొంతమందికి ఆ పిల్లలకి అనారోగ్యం ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండమని మాస్టర్ గారు దీంట్లో ఉండమని వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం అని చేశారు. వాళ్ళు కూడా అక్కడ ఉండేవాళ్ళు. అది అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇలాగే ఏదో సన్నివేశాలు వస్తే సరే ఈ స్థలం అమ్మేయడం జరిగింది. అంటే మీరు అన్నారు కదా ఈ సొంత ఇల్లు పెడితే, అప్పటికి వెళ్ళేది ఆ స్థలం అమ్మేయడం జరిగింది. దగ్గర దాకా వచ్చి అది కూడా ఈ లోపల మా ఇల్లు ఏమంటే ఆ ఇంట్లోంచి చిన్నవాళ్ళ అని కొంచెం యువతలో ఇంకో రోడ్డుకి ఆ లోపల ఈసారి ఏమైందంటే గంటి సున్నాయనమూర్తి గారు ఆయన ఒక సొంత ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆయన ఇక్కడ ఎంవిపి కాలనీలు ఇప్పుడు మించుగా అక్కడ స్థలం తీసుకోవడం మొత్తానికి. ఈ లోపల కార్టెక్స్లో పనిచేసేటువంటి ఒక ఆయన రాజుగారు ఉండేవారు, వివిఎస్ఎన్ రాజుగారిని. ఆ రాజుగారు మాస్టర్ గారు చెప్పిన ప్రకారం ఉద్యోగం రిజైన్ చేసి వచ్చి
ఆయన మాస్టర్ గారు చెప్పిన లైన్స్లో కొన్ని చిన్న ఏవో వర్క్ చేసుకుంటూ అలాగా ఉండేవారు. మేము ఈసారి ఇల్లు షిఫ్ట్ చేయడం ఆ వెనకాలకు వచ్చేప్పటికి ఈసారి గంటి సుబ్రహ్మణ్యమూర్తి గారు మరి వాళ్ళు ఇంటికి చేశారు కాబట్టి ఈ రాజుగారు మేము కలిసి ఒక పక్క పోర్షన్ మేము, ఒక పక్క పోర్షన్ ఆ రాజుగారు అలా అందులో షిఫ్ట్ అయ్యాం. ఇది ఏ ప్లేస్? అక్కడే చిన్నవాళ్ళ అనే అప్పుడు దాకా ఉన్నటువంటి దానికి ఇంకొక సంధి యువతలకి ఆ పక్క సంధికి అక్కడ షిఫ్ట్ అయ్యాం. అక్కడ షిఫ్ట్ అయ్యి ఆ ఇంట్లో ఉన్నాము. అందులో ఉండి అప్పటికి మేము ఈ మధ్యలో ఇంకొక ఇంటికి వెళ్ళాం, ఇంకో చిన్న ఇంటికి వెనకాత. ఈ మధ్యలో మా మ్యారేజ్ జస్ట్ అయింది, ఇంకో చిన్న ఇంటికి వెళ్ళాం వెనకాతల. ఆ ఇంట్లో అంటే మేము 1971 72 ఆ ప్రాంతాల్లో ఆ ఇంట్లో అంటే నా మ్యారేజ్ అవ్వగానే వెనకాల ఇంట్లో షిఫ్ట్ అయ్యాము. 72 అక్కడ ఎక్కువ సంవత్సరాలు లేవు, అక్కడ ఒక 2 years అలాగా అందులో ఉన్నట్టు. ఉన్న తర్వాత అక్కడి నుంచే నేను యూనివర్సిటీకి, ఎందుకంటే సంస్కృతం డిపార్ట్మెంట్ తెలుగు డిపార్ట్మెంట్ పక్కపక్కనే ఉండేవి. అంతకుముందు ఓల్డ్ బిల్డింగ్లో ఉండేది. తర్వాత ఈ 2 డిపార్ట్మెంట్స్ కలిసి ఇంకొక బిల్డింగ్ పక్కనే కట్టారు, అందులోకి వెళ్ళేవాడు. అందుకని నాన్నగారు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాం, తెలుగు డిపార్ట్మెంట్ పక్కనే సంస్కృతం డిపార్ట్మెంట్. మేము యూనివర్సిటీకి నడిచి వచ్చి ఇంచుమించుగా అలా మాస్టర్ గారు వెళ్ళొచ్చు. అయితే ఎవరెవరు అప్పటికి మెల్లిగా ఎవరెవరు వచ్చి మేము దింపుతాం, మీరు నడిచి వెళ్ళడం బాగోలేదని వాళ్ళు వెళ్ళేప్పుడు మాస్టర్ గారిని డ్రాప్ చేయడం ఇలా ఉండేది. అప్పుడు నేనేమో చిన్న సైకిలు అది ఉంటే సైకిల్ మీద, నేను డిగ్రీ అప్పుడు కూడా ఈ చివరి నుంచి చివరి సైకిల్ మీద వచ్చేవాడిని, సైకిల్ ఉండేది. అందుకని అట్లా అక్కడ ఉండేవాడు. చెప్పారు గుంటూరులో మాస్టర్ గారు వాడిన సైకిల్ని మీరు సైకిల్ని విశాఖపట్నం తీసుకొచ్చి ఆ సైకిల్ నేను చాలా సంవత్సరాలు ఆ సైకిల్ని వాడేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన ఇంట్లో వివిఎస్ఎన్ రాజు గారు అని చెప్పాను కదా, వాళ్ళు మేము కలిసి ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం. సుమారు ఇది ఏ సంవత్సరం అయి ఉండొచ్చు? ఇది ఇంచుమించుగా 73 చివర్లు అప్పుడంతా. అప్పుడు 71 72 అక్కడ, 73 74 75 దాకా అక్కడే ఉన్నాం. ఇంచుమించుగా 75 దాకా ఉన్నాం అక్కడ. మనం ఆ ఇంట్లో ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నప్పుడే అప్పటికి మాకు జస్ట్ మ్యారేజ్ అయినటువంటి వెంటనే కాబట్టి అప్పుడు ఏం చేశారంటే మాస్టర్ గారు ఇటు కొత్త దంపతులు అదేంతా 2 రూమ్స్ ఒక వంటిల్లే అయ్యను అలా ఉండేది. ఆ ముందు రూమ్లోనే పూజ మామూలే. అప్పుడు ఆ స్థలం అంతా వెళ్ళేదిగా డిస్పెన్సరీ కూడా మళ్ళీ ఇక్కడ మామూలే ఇలా ఉండేది. అప్పుడు ఏం చేశారంటే మేము ఉంటున్న ఇంట్లో మేడ మీద కూడా 2 పోర్షన్స్ ఉండేవి. అందులో ఒక పోర్షన్ని మా రవిశర్మ గారు, శివకుల రవిశర్మ గారు కూడా అప్పుడు పెళ్ళయింది. మా పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళ పెళ్ళయింది. ఆయన వివాహం కూడా అయిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే, మీ ఇద్దరు దంపతులు ఈ పైన ఉన్న పోర్షను చెరో రూమ్లో మీరు ఉండండి అంటే, ఉండడం అంటే మామూలుగా బెడ్రూమ్స్ కింద అనమాట. మరి అంటే మాస్టర్ గారు అది ఏర్పాటు చేశారు. అదే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడే నేను ఇదివరకు చెప్పాను కదా, నా భార్యకి చాలా సీరియస్ టిటనస్ వచ్చి అన్కాన్షియస్ అవడం అవి చెప్పా కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడే అనమాట. యూరప్ టూర్ కూడా ముందుగా 6 రోజుల ముందు వచ్చారని చెప్పారు. ఇదంతా ఈ ఇన్సిడెంట్స్ అంతా ఆ ఇంట్లో ఉన్నప్పుడు. అలాగే ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఉండి 75 వచ్చేప్పటికి అప్పుడు అంటే ఇంచుమించు మాస్టర్ గారు పిహెచ్డీ చేయడానికి వచ్చినప్పటి నుంచి 75 వరకు చిన్నవాళ్ళటరే. అంటే ఏమిటి, యూనివర్సిటీ చుట్టుపక్కలే అక్కడే ఉండేవాడు. ఇంకా 75 వచ్చినప్పుడు అప్పుడు మరి డెసిషన్ తీసుకుని అప్పుడు టౌన్లోకి ఫస్ట్ టైం రైల్వే కాలనీ, రామాలయం, ఇక్కడ యాక్టివిటీ అంతా ఇక్కడ జనకులం. ఆయన యూనివర్సిటీ కూడా ఎలా వదిలేశారు? యూనివర్సిటీ వదిలేశారు. 74లో రిజైన్ చేశారు. యూనివర్సిటీకి సంబంధం లేదు. నేను యూనివర్సిటీకి నాకు 72లో ఎంఏ అయిపోయింది. తర్వాత పిహెచ్డీకి జాయిన్ అయ్యాను. ప్రీ పిహెచ్డీ తర్వాత మెల్లిగా దాన్ని జాయిన్ అయ్యాను. నేను వెళ్తూ వస్తుండేవాడిని.
ఇంక మాస్టర్ గారి యాక్టివిటీ అంతా రామాలయం, తర్వాత రాధామాధవన్కి వెళ్ళే కొంతసేపు అక్కడ ఉండేవారు. తర్వాత రామాలయానికి సాయంత్రం పూట వెళ్ళేవారు, మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేవారు. అయితే అప్పుడు ఏం చేశారంటే 75లో టౌన్లోకి అస్సాం గార్డెన్స్ ఉంటారు, డాబా గార్డెన్స్లోనే ఒక భాగం రైల్వే క్వార్టర్స్కి చాలా దగ్గర, అక్కడ అస్సాం గార్డెన్స్ అని, అండ్ రామాలయం కూడా చాలా దగ్గర. అక్కడ ఒక ఇల్లు, అది ఆవిడ ఆ ఇంటి వాళ్ళు కూడా మా మాస్టర్ గారికి బాగా శిష్యులు, వాళ్ళు పేషెంట్స్ అని కూడాను. వాళ్ళే ఆ ఇంట్లో ఎవరు వచ్చినా వాళ్ళకి బాగుంటుంది లేదు, వాస్తు బాగోలేదు, మీరు ఆ ఇంట్లో కొనాళ్ళు ఉంటే అంత బాగుంటుంది, మీరు ఆ ఇంట్లో రండి అని అడిగారు. అది విచిత్రం. అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి చాలా ఎప్పుడు బాగుండేది కాదు. అంతకుముందు వాళ్ళకి అమ్మినటువంటి వాళ్ళు, ఆ ఇల్లు అమ్మినటువంటి వాళ్ళు, అందులో ఆ ఇంట్లో ఏమిటంటే ఒక ఇంట్లో సగం పోర్షను ఒక ముస్లిమ్స్కి అమ్మారు, సగం పోర్షన్ వీళ్ళకి అమ్మారు. వాళ్ళు మంచివాళ్ళే, ఆ ముస్లిమ్స్ కుటుంబం కూడా. ఆ సగం పోర్షన్లో మనలో మేము అద్దెకి వెళ్ళడం జరిగింది. దాంట్లోనే ముందు గేట్ దగ్గర నుంచి ముందు ఉన్నటువంటి స్థలమే ఒక పందిరిలా వేసి ఉంచారు. ఇంకా అప్పుడు మేమైంది ఆ సంవత్సరం అందులో ఉన్నప్పుడు మాత్రం మాస్టర్ గారు యొక్క సాయంత్రం పూట లెక్చర్స్ అవన్నీ కూడా అక్కడ చెప్పేవారు. కొన్ని క్లాసులు, ఆ రాత్రిపూట మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని క్లాసులు చెప్పేవారు. ఈ క్లాసులు, ఈ యాక్టివిటీ ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి. ఆ ఇంట్లో ముందే కొంచెం జాగా ఎక్కువ ఉండేది, ముందు జాగా కాస్త ఎక్కువ ఉండేది. అందుకని అంటే లోపల లివింగ్ స్పేస్ ఏంటంటే ముందు రూము, ఆ ముందు రూమ్ ఎప్పుడు కూడా పూజ, అందులో పూజ చేయడం, డిస్పెన్సరీ బయట పేషెంట్స్ కూర్చునేవాళ్ళు, లోపల మందులు ఉంచేవి కట్టి ఇవ్వడం అనేటువంటిది. అయితే అప్పటికి మా మామయ్య గారు ఆయన పిహెచ్డీ కూడా అయిపోయి ఆయన విద్యానగర్కి ఆయన లెక్చరర్గా వెళ్ళిపోవడం అని అవన్నీ జరిగేసాయి ఇంచుమించుగా. అవి ఎప్పుడంటే ఆయన విద్యానగర్ షిఫ్ట్ అవ్వడం, మా భరద్వాజ్ మాస్టర్ అని మా చిన్నాన్నగారు, ఆయన కూడా అదే కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. అందుకని ఆయనకు కూడా 1974లో ఆయనకి మ్యారేజ్ అయింది, మా భరద్వాజ్ బాబాయ్ గారికి. ఈయనకి 69లో మ్యారేజ్ అయింది మా రాధాకృష్ణ గారు, మా మామయ్య గారికి. అందుకని 69 అండ్ 70 ఎప్పటికీ ఆయన లెక్చర్గా అక్కడికి వచ్చింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాతే మా మ్యారేజ్కి ఇంచుమించుగా ఆయన అక్కడికి వచ్చింది, అక్కడ జాయిన్ అయిపోయారు. కాబట్టి ఆయన ఫ్యామిలీ వెళ్ళిపోవడం జరిగింది, మేము ఇంట్లో ఉండడం జరిగింది. అప్పటికి మా తాతగారు అనంతాచల తాతగారిని కూడా వైజాగ్ తీసుకొచ్చారు నాన్నగారు. 75 ప్రాంతంలో ఆయన ఇంక పెద్దవారు అయిపోయారు. ఆయన అని చెప్పి ఒక్కరిని అక్కడ ఆయన కొన్నాళ్ళు ముందే వచ్చేయమన్నారు, కానీ లేదు నేను అక్కడ ఉంటాను నేను కొన్నాళ్ళంటే ఆయన తర్వాత ఆయన కూడా తీసుకొచ్చారు అక్కడికి ఇంచుమించుగా. అయిన తర్వాత ఒక్క సంవత్సరం మాత్రమే, ఒక సంవత్సరం ఇంట్లో ఉన్నాం, ఒక సంవత్సరంన్నర ఈ అస్సాం గార్డెన్స్ ఉంది. ఆ తర్వాత రైల్వే న్యూ కాలనీ అని అది కూడా కొంచెం ఈ రైల్వే క్వార్టర్స్కి అవతల వైపు వస్తుందన్నమాట. రైల్వే న్యూ కాలనీ అని ఇప్పుడు బాగా ఫేమస్ అది ఆ ఏరియా. ఆ రైల్వే న్యూ కాలనీలో ఒక ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరగడం అనేటువంటిది ఒక మంచి ఒక అద్భుతమైనటువంటిది. ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఆ ఇంట్లోనే ముందు బాగా జాగా ఉండేది, ఆ ఇంట్లో చెట్లు గిట్లు బాగా ఉండేవి, చుట్టూ జాగా ఉండేది, ముందు బాగా జాగా ఉండేది. ఆ ఇంట్లోనే ముందు వరండా ఉండేది బాగాను, ఆ గేట్ నుంచి వరండా కూడా జాగా ఉండేది. అక్కడ డిస్పెన్సరీ పొద్దున ముందు దీంట్లో రూమ్లో ప్రేయర్ అది ఉండేది, యథాప్రకారం ప్రేయర్ పూజా కార్యక్రమం అంతాను. బయట ఈ వరండాలోనే డిస్పెన్సరీ అంతా చేయడం అంతా కూడాను అలా ఉండేది, డిస్పెన్సరీ జరగడం అంతా కూడాను. అయితే అక్కడ ఆ ఇంట్లో మాస్టర్ యొక్క ప్రసంగాలు, ప్రవచనాలు, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామం ఆయన వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది, అది ఆ ఇంట్లో మాత్రం చాలా అసలు ఒక్కోసారి సామూహిక సత్యనారాయణ వ్రతాలు అలాంటివి, న్యూ ఇయర్ హీలింగ్ క్లాసెస్ కూడా, అవి కూడా 76 అప్పుడు జరిగినాయని చెప్పారు. ఇంట్లోనే ఆ ఇంట్లో జరిగాయి.
అసలు ఆ ఇల్లు న్యూ కాలనీ ఇంట్లో మాత్రం అసలు మా అమ్మగారు అందరం కూడా అనుకునేవాళ్ళం, ఈ ఇల్లు అమ్మేస్తే తీసేసుకుంటే పర్మనెంట్గా మనకి ఏర్పాటు కార్యక్రమాలకి అని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ లోపల ఒక ఒక విచిత్రమైనటువంటి జరిగింది. ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఈ ఊరికి విశాఖపట్నానికి ఒక కొత్తగా డిఐజీ ఆఫ్ పోలీస్ ఒక ఆయన ఇక్కడికి ఈ విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చారు. ఆయన కేఆర్కే చెట్టి గారు అని ఆయన విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చారు. విశాఖపట్నం రేంజ్ చాలా పెద్దది అప్పుడు, శ్రీకాకుళం నుంచి ఏలూరు దాకా ఒకటే రేంజ్. ఆ రేంజ్ మొత్తానికి డిఐజీ ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ ఊర్లో మాస్టర్ గారు కంచెల దత్తు గారు అని వాళ్ళంటో భగవద్గీత చెప్పేవారు. గురువారం ఆ కంచెల దత్తు గారు బంగ్లా ఉంది, ఇప్పుడు అదంతా కమర్షియల్ ఏరియా అయింది సిరిపురం దగ్గర. ఆ కంచెల దత్తు గారి బంగ్లాలో చెప్పారు. ఆ కంచెల దత్తు గారి ద్వారా ఈ డిఐజీ ఆఫ్ పోలీస్ కొత్తగా వచ్చినట్టు ఉంటాయి. ఎందుకంటే కంచెల దత్తు గారు ఈ ఊళ్ళో పెద్ద ఆయన ఇండస్ట్రియలిస్ట్. ఆయన దాంట్లో పోర్ట్ ఏరియాలో కూడా వాళ్ళది కూడా కంపెనీ ఉంది. తర్వాత వాళ్ళ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి అని బాగా పెద్ద ఇండస్ట్రియలిస్టు. వాళ్ళ ఇంట్లోనే పెద్ద హాల్లో మాస్టర్ గారు భగవద్గీత గురువారం చెప్పేవారు. ఆయన ద్వారా ఈ పోలీస్ డిఐజీ గారు పరిచయం అయ్యారు మాస్టర్కి. కానీ పరిచయం అవుతూనే మాస్టర్ అతుక్కుపోయారు. ఇంకా ఎలాగంటే ఇంకా ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి మాస్టర్ దర్శనం చేసుకుని కాసేపు ఆయనతో స్పెండ్ చేసి ఆయనతో మాట్లాడి, లేకపోతే మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ బంగ్లాలో కాసేపు కూర్చుని ఆయన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఇలాగా ఆయన మాస్టర్ అంటే బాగా అయితే ఆయన ఎలా అంటే మాస్టర్ గారు అంటే చాలా గౌరవం, అటాచ్మెంట్ మాస్టర్ అంటే బాగా అంత ఒక రకమైనటువంటి ఇది అనమాట. ఎక్కువసేపు మాస్టర్ గారు మనతో ఉండి బాగునేటువంటి అలాంటి ఒక విచిత్రమైనటువంటిది. మాస్టర్ గారు తమాషా, ఆయన కృష్ణతత్వం కదా, ఎవరు ఎలా ఉంటే వాళ్ళకి అలా ఉన్నట్టుగా ఉండేది. ఆయనకి ఎవరితో అటాచ్మెంట్ ఏం లేదు. ఆయనకి అసలు అటాచ్మెంట్ అనేటువంటిది ఏముంది ఆయనకి. సరిగ్గా అలాగే మనకి భాగవతంలో కృష్ణుడి ఎక్కడ చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందరితో ఎవరు వాళ్ళకి అనుకుంటారంటే మనతోనే అటాచ్మెంట్ అనుకుంటారు. అసలు అటాచ్మెంట్ లేనటువంటి వారు ఆయన ఎవరికి వాళ్ళు బంధుత్వం ఉన్న వాళ్ళని అనుకుంటారు, వచ్చే శిష్యులు అనుకుంటారు. ఎవరు అడిగినా మేము చాలా సన్నిహితులు అనుకుంటారు. ఇప్పటికే అనుకుంటారు పాపం చాలామంది. మేము అసలు మా అంత సన్నిహితులు ఎవరు లేరు, మాకు తెలిసినటువంటి విషయాలు ఆయన గురించి ఎవరికి తెలియవు, ఇలా రకరకాలు అనుకుంటే ఆయన అన్నీ సరిగా ఆయన ఏం కాదనేవారు కాదు. దవేసు కృష్ణమాయ అంతా కూడా అది చాలా కష్టం. అది ఎవరికి వాళ్ళు ఇప్పటికి కూడా ఇప్పుడు మా జనరేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మా ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆయనతో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే చాలామంది ఆయన అంటే అసలు వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అనేటువంటిది, అలా అంత వ్యామోహంతో మాకే సన్నిహితులు అలా అనుకునేటువంటి విచిత్రం. అయితే అదృష్టవశాత్తు ఆయన యొక్క అనుగ్రహం వల్ల నాకు ఒక్కసారి కూడా అలాంటిది మనకు తప్ప ఇంకా ఆయన గురించి తెలియదు అంటే మన సన్నిహితులు ఇట్లాంటివి ఏమి లేవు. మనకు అట్లాంటివి ఏం లేకుండా రక్షించారు. ఆయన రక్షించడమే, లేకపోతే వ్యామోహంలో పడకుండా ఉంటే మన సొంతం మన ఇదేం కాదు. ఆయన అనుగ్రహం వల్ల మనకే ఆయన అందరికంటే సన్నిహితులని ఇట్లాంటివి భావం లేకుండా అప్పటికి ఇప్పటికీ రక్షిస్తున్నారు. అయితే ఆ ఇంట్లో మేము ఉన్నప్పుడు ఈ డిఐజీ ఆఫ్ పోలీస్ ఈయన ఉన్నారు కదా, ఈయన ఏం చేశారంటే ఒకసారి, అంటే దీనికి ఇంతకుముందు ఒక విషయం గుర్తు చేయాలి. ఏమిటంటే 74లో గురు పూజలు జరిగాయని చెప్పా కదా, మిథిల అనేటువంటి చోట ఒక అడవిలో విశాఖపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో పాడేరు వెళ్ళేటువంటి దారిలో ఘాట్ స్టార్ట్ అయ్యేటువంటి చోట అడవిలో ఈ గురు పూజలు జరిగాయని దాని గురించి ప్రణాళిక గురించి కూడా ప్రణాళిక ఆ మిథిల అనేటువంటిది పేరు పెట్టి మాస్టర్ గారు ఏమన్నారంటే, కొన్ని కుటుంబాలు మనకు షిఫ్ట్ అయిపోదాం, అక్కడ షిఫ్ట్ అయిపోయి దాన్ని ఒక ఐడియల్ విలేజ్ కింద మనం డెవలప్ చేద్దాం, ఈ కుటుంబాలు అందరూ కూడా మనం అక్కడ ఉంటే ఒక ఐడియల్ విలేజ్, మోస్ట్ ఐడియల్ విలేజ్ కింద దాన్ని డెవలప్ చేయాలనేటువంటిది మాస్టర్ యొక్క ఉద్దేశం. అయితే మరి మాస్టర్ అంతటి వారు సంకల్పించినా జరగలేదా అనేటువంటిది ఏంటంటే ఆయన ఒకసారి అడిగాం, మీరు సంకల్పించిన జరగలేదు, నేను సంకల్పించడం ఏంటంటే నాకు ఏదో వస్తే మాకు గురువు గారి నుంచి వచ్చేసేవాడిని. జరగలేదా అంటే జరగలేదు అని. తర్వాత ఇప్పుడు అయితే మాకు అలాంటిది ఎక్కడో అక్కడ ఎప్పుడో జరుగుతుంది అనేటువంటిది. అంటే మనకి
అప్పుడు ఉన్నటువంటి గ్రూప్కి అప్పుడు ఉన్నటువంటి దీనికి ఇది వాళ్ళు అవైల్ చేసుకోలేకపోయారు అనుకోవాల్సింది తప్ప ఆయనకి జరిగిందే జరగలేదు వీటికి సంబంధం లేదు. ఆయన యూనివర్సల్ వర్క్, ఆయన ప్రణాళిక వేరు, అది కాస్మిక్ వర్క్ సంబంధించింది. అందుకని ఇది అందరి కోసం చెప్పారు, వీళ్ళు రెడీగా లేరు, వదిలేశారు షిఫ్ట్ అవ్వడానికి. అంటే అది ఆ మిథిల్లో ఏరియాలో ఉన్నటువంటిది ఎక్కడైతే మాస్టర్ గారు గాజువాక దగ్గర బుధవారం భగవద్గీత చెప్పేవారో, ఆయన యుఏఎన్ రాజు గారని ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్, దేశం మొత్తంలో అక్కడ చాలా చోట్ల ఉండేది. అటువంటిది ఆయన చాలా సింపుల్గా ఉండేవారు. ఆయన సంబంధించినటువంటి ల్యాండ్ అనమాట అది. అందుకని ఆయన అన్నారు, మాస్టర్ గారు ఈ ల్యాండ్ మీరు గురు పూజలు ఇక్కడ నిర్వహించారు, ఈ ల్యాండ్లో మీరు ఏదైనా ఒక ప్రణాళిక చేస్తే అలాగే అని చెప్పి అప్పుడే ఈ ఐడియల్ విలేజ్ ఇక్కడ డెవలప్ చేయాలి, కొన్ని కుటుంబాలు వెళ్ళని చెప్పి మాస్టర్ గారు ఇది చేశారు. కానీ మరి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అని వదిలేసి అక్కడ కుటుంబాలు అక్కడికి వెళ్ళిపోవాలంటే 80 కిలోమీటర్ల దూరం ఉంది, ప్రాక్టికల్ కాదన్నట్టుగా చాలామంది. పోనీ మీ పిల్లలు పంపించండి, నేను వెళ్ళాక ఉంటాను, నేను నా కుటుంబంతో వెళ్ళాక ఉంటాను, మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళని నేను తయారు చేస్తాను. దానికి కూడా ఇంకా రెడీనెస్ లేదు అప్పుడు. అందుకని ఎవరు కూడా సంసిద్ధులు కాలే, దీనికి సంసిద్ధులు కాలేదు. సరే మాస్టర్ ఆయనకేముంది, వాళ్ళకి అందరికి కావాలంటే వాళ్ళకి ఇది చేస్తారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఆయనకి దాని గురించి అసలు అయ్యో వీళ్ళని చెప్పిన కాదన్నారు, అయ్యో వీళ్ళు బాగుపడలేదు అట్లాంటిది ఏమి ఉండదు ఆయనకి. ఇప్పుడు కాకపోతే కొన్ని జన్మల తర్వాత వస్తారు, ఎక్కడికి పోతారని వాళ్ళు తెలుసు. అందుకని ఈ డిఐజీ గారు ఏమన్నారంటే, అది కుదరలేదు కదా మాస్టర్ గారు, ఇక్కడ మనం పని చేద్దాం, ఇక్కడ ఒక ఏరియా ఉంది చిన్నముషిడివాడని పెందుర్తి కొంచెం ముందు. అంటే అసలు ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మలేరు, ఇదంతా ఎలా ఉండేది, అడవిలా ఉండేది ఇక్కడంతా. ఇప్పుడు ఈ కాలనీ ఉంది కదా, ఇప్పుడు మన ఈ ఉట్టి మామిడి తోట, ఇది చూశారు ఆయన. ఇది చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అంతా కాంటాక్ట్ చేస్తే ఈ మొత్తం ఈ బిట్ అంతా ఈ ఉన్నటువంటిది అమ్మడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన మాస్టర్ గారు అన్నారు, మాస్టర్ గారు ఈ బిట్ని మనం ఒక సొసైటీ కింద మనం చేసి దీంట్లో మన వాళ్ళందరికీ అలాట్ చేసి వాళ్ళు దానికి మినిమం దానికి కావాలంటే అప్పుడు చాలా చవక కదా తీసుకుంటే, అప్పుడు మన వాళ్ళందరూ ఇల్లు కట్టుకుని వచ్చేస్తే మీరు చెప్పినట్టుగా విశాఖపట్నం సిటీకి ఎంత దూరం కాదు, 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల కంటే దూరం కూడా కాదు. అందుకని అందరూ ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చేసి మనం అందరం ఒక చోట ఉంటే మీరు చెప్పినట్టుగా ఈ ఐడియల్ విలేజ్ కింద ఏరియాని డెవలప్ చేసుకోవడానికి అవుతుంది అని చెప్పి ఆయన మాస్టర్తో అంటే, మాస్టర్ గారు నుంచి బాగానే ఉంది ఏరియా, అలాగే చేద్దామని చెప్పి ఇప్పుడు ఆయనతో కలిసి ఇప్పుడు మనం ఈ ప్రేరహాలు, మన శ్వేతద్వీపం ఇవన్నీ ఉన్నటువంటిది ఈ 3 స్టేట్స్తో ఉన్నటువంటిది ఇప్పుడు మన ఎంఎన్ మార్గు, మన తర్వాత సివి మార్గు, ఈకే మార్గం పెట్టుకున్నాం కదా మన 3ను. ఈ ఏరియా ఈ మొత్తాన్ని ఈ బిట్ని తీసుకొని సొసైటీ కింద చేసి అందరికీ కూడా అలాట్ చేశారు. అలాట్ చేసి అలాట్మెంట్గా అందరూ వాళ్ళు దానికి తగినటువంటిది చాలా చిన్న అమౌంట్స్కే వచ్చింది. అప్పుడు చాలా చేసిన తర్వాత అందరూ తీసుకున్నారు, అంతా అయింది. 76 ఇది 77 ఇంచుమించు 76 నుంచి 77కి ఇవందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి ఇల్లు కట్టుకునేటువంటిది ఇప్పుడు మన శ్వేతద్వీపం, అంటే మా ఫ్యామిలీ హౌస్ శ్వేతద్వీపం. ఆ పక్కనటువంటిదేమో ఇప్పుడు ఎంత పెద్ద బ్యాంకు పెద్ద అయిపోయింది, అది ముందు ఈ డిఐజీ గారి ఇల్లు. ఆ తర్వాత 3వ ఇల్లు ఇక్కడ ఈ ప్రేరహాలకి అటు పక్కన డయాగనల్గా ఉన్నటువంటి దాంట్లో రమణ గారు అని చెప్పి ఉన్నారు, సివివి రమణ గారు, ఆయన ఇల్లు. ఈ 3 మొట్టమొదటి వచ్చినటువంటివి. అయితే 77లోనే మాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది అయిందంటే, అయితే అక్కడ షిఫ్టింగ్ అనేటువంటిది మాస్టర్ గారు ఇంకా నాకు ఎప్పుడు అనేటువంటిది ఏం ఇవ్వలేదు. మేము న్యూ కాలనీలో ఇంట్లోనే కంటిన్యూ అవుతున్నాం. అప్పుడు 76, 77 అంటే న్యూ కాలనీలో కంటిన్యూ ఉన్నాం మేము. అయితే ఇక్కడ మామిడి తోట ఫుల్ మామిడి చెట్లు ఉండేవి. ఈ 3 ఇళ్ళు మాత్రం ఉండేవి. అంటే స్థలం తీసేసుకోవడం, అందులో ఇల్లు కట్టేయడం అయిపోయింది. ఆయన నుంచి ఆదేశం రాలేదు కాబట్టి ఇంకా మారలేదు. డిఐజీ గారు ఆయన రిటైర్ అయ్యారు, ఆయన షిఫ్ట్ అయిపోయారు. అంటే ఆయన ఇక్కడి నుంచి ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది, అక్కడి నుంచి రిటైర్ అయిపోయారు. ఫ్యామిలీ ఇక్కడే ఉంచారు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఇక్కడ చేశారు. ఇంకా ఆ తర్వాత ఆయనేమో ఆశ్రమ స్వీకారం చేశారు, ఉన్నారు మొత్తానికి. ఏదో ఆయన అక్కడ ఉండేవారు.
ఈ సివి రమణ గారు కూడా ఇక్కడికి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకుని చెప్పి మాస్టర్ ఆదేశించారు. ఆయన వచ్చేసారు. ఆయన మాస్టర్ గారు ఆదేశంతో అలాగా జరిగింది. జరిగిన తర్వాత మేము అక్కడ న్యూ కాలనీ ఇంట్లో ఉన్నాం. ఈ ఇంట్లో మరి మన ఇల్లు కట్టాం కదా, మన ఇంట్లోకి షిఫ్ట్ అవ్వడం కదా అంటే ఇల్లు కట్టాక అందులోకి ఒక రాజుల ఫ్యామిలీ వాళ్ళు మాస్టర్ శిష్యులు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఈ పిఎస్ఎస్ వర్మ గారని మాస్టర్ గారితో ఎవరైతే మొట్టమొదటి 3 ట్రిప్స్ యూరప్ ట్రిప్స్లో మాస్టర్ గారితో కూడా ఉన్నారో ఆయన ఫ్యామిలీ వాళ్ళకు కూడా కొన్నాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందులో ఉండమని వాళ్ళు అదేం రెంట్కి మాస్టర్ రెంట్ తీసుకుని అనేది ఉండండి, మేము ప్రస్తుతం మా ఇంట్లో రాలేదా మీరు ఉండండి అని చెప్పి మేము అక్కడ అద్దెకు ఉండేవాళ్ళం. వాళ్ళకి ఇక్కడ మామూలు మాస్టర్ ఉండండి అని ఇచ్చారు. సరే వాళ్ళు ఉన్నారు.